నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టనని యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో క్రీస్తు ప్రభువారు పలికారండి. ఈ లోకములో ఎంతో మంది అనాథలున్నారు. ఒక వ్యక్తిని అనాథి, ఆర్ఫన్ అని మనం ఎప్పుడు పిలుస్తామంటే అతని శ్రేయస్సును గురించి ఆలోచించేటువంటి వారు లేనప్పుడు, అతని యొక్క మంచి చెడును గురించి ఆలోచించేటువంటి వారు లేనప్పుడు, అతని గురించి శ్రద్ధ వహించేటువంటి వారు లేనప్పుడు ఆ వ్యక్తిని మనము ఆర్ఫన్, అనాథి అని మనము పిలుస్తాము. మనుషులు ఈ లోకములో ఎంతో మంది అనాథులు ఉన్నారు. అందరూ మనకు ఉన్నప్పటికీ కొన్ని సందర్భములలో మనము కూడా అనాథలుగా కొన్నిసార్లు మనము భావిస్తుంటాం. మా మంచిని గురించి ఆలోచించేటువంటి వారు ఎవ్వరూ లేరు, మా యొక్క క్షేమమును గురించి ఆలోచించేటువంటి వారు ఎవరు లేరని మనం కొన్ని సందర్భములలో మనము కూడా అనాథలుగా ఉన్నట్లు మనము భావిస్తుంటాం. ఈరోజు గుర్తించుకో, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందరూ నిన్ను విడిచిపెట్టిన ప్రియమైన బిడ్డ, నేను నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలం నేను నీతోనే ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాము, సదాకాలం నేను నీతోనే ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడండి. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు. లోకములో మనుషులను మనము నమ్మినట్లయితే, మనుషుల మీద మనము ఆధారపడినట్లయితే కొన్ని సందర్భములలో వారి యొక్క ప్రేమ మనకు లభించదు. నమ్మినటువంటి వారే మోసము చేస్తారు, మనల్ని విడిచిపెడతారు, అనాథలుగా మనల్ని విడిచిపెడతారు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను ప్రియమైన బిడ్డ అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతో మంది హృదయములలో ఎన్నో గాయాలు, తల్లి తండ్రి పట్టించుకోవటలేదని, తల్లిదండ్రి విడిచిపెట్టారని, బంధువులు విడిచిపెట్టారని ఎంతో మంది బాధపడుతుంటారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎవ్వరు విడిచిపెట్టినా నేను నిన్ను విడువను బిడ్డ అని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తల్లి నీ పట్ల శ్రద్ధ వహించకపోయినా ప్రభు నీ పట్ల శ్రద్ధ వహిస్తాడు అనే సత్యాన్ని గుర్తించుకో. ఆయనతో కలిసి నడు, ఆయన వాక్కు ప్రకారము జీవించు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు, యేసు నిన్ను విడిచిపెట్టారు, ఆ యేసు నిన్ను విడిచిపెట్టారు, ఆ యేసు నిన్ను విడిచిపెట్టారు. కలవర పడవలదు, నీవు కలవర పడవలదు, ముళ్ళ కిరీటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముళ్ళ కిరీటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. ఆయన నిన్నెప్పుడు కూడా అనాదిగా విడిచిపెట్టాడు. ఆ ప్రభువుని ఆశ్రయించు. ప్రభువా, నువ్వే నా రక్షణం, నువ్వే నా దుర్గము, నువ్వే నా కోట, నువ్వే నా స్నేహితుడవు, నన్ను నడిపించే నావికుడవు నువ్వే అని ప్రతిరోజు ప్రభువుని ఆశ్రయించి ఆయన మార్గములో మనము నడిచినప్పుడు, ఆయనతో స్నేహము మనం చేసినప్పుడు మనము అనాది, ఎవరు నాకు లేరు అనేటువంటి భావన కలగదండి. ఎందుకంటే సదాకాలము నీతో ఉన్నటువంటి దేవుడు నీతో ఉన్నప్పుడు, ఆయనతో నువ్వు నడిచినప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కూడా నీకు కలగదు.
కలవరపడవద్దు, కృంగిపోవద్దు. ఎన్నో సందర్భాల్లో అపవాది చెప్తాడు, నీ గురించి ఆలోచించేటువంటి వారు ఎవరు లేరు, ఎవరి కోసం జీవిస్తున్నావు, నీ శ్రేయస్సును గురించి ఆలోచించేటువంటి వారు ఎవరు లేరు, ఎవరి కోసం నువ్వు జీవిస్తున్నావు, ఎందుకు నీకు ఈ కష్టాలు, ఎన్ని రోజులు ఈ బ్రతకాలి, ఎన్ని రోజులు నీకు ఈ శ్రమలు, వేదనలు, చచ్చిపో అని అపవాది శోధిస్తాడు. గుర్తించుకో, అందరూ నిన్ను విడిచిపెట్టినా, నమ్మిన వారు మోసము చేసినా, ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి బాధలలో, వేదనలలో నువ్వు ఉన్నప్పటికీ ఈరోజు గుర్తించుకో, ప్రభు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన చేయి చాచి నిన్ను పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, నా చెంతకురా, నా రెక్కల నీడలో నువ్వు భద్రంగా ఉంటావు, నేను నిన్నెప్పుడు విడిచిపెట్టను, నీకు శ్రేయస్సునిస్తాను, బంగారు భవిష్యత్తునిస్తాను, నువ్వు కోల్పోయిన వాటినన్నిటిని కూడా ఇస్తానని యేసు ప్రభు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడని